ఓవరాల్ మీకు 65,000 మీకు ప్రాఫిట్ ఉందండి. 4.5 నెలలను మనం బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు ఒక నెల మనకు లాస్ వచ్చింది. ఎంత? 151 రూపాయలు మాత్రమే. 5 నెలలు కూడా మనకు 16,000 ప్రాఫిట్కి వెళ్ళి మరలా 150 రూపీస్ మనకు లాస్ వరకు వచ్చింది. ఫ్రెండ్స్, మనము ఈరోజు నిఫ్టీలో మరొక స్ట్రాటజీని కూడా చూద్దామండి. ఈరోజు ఈ స్ట్రాటజీలో మనము ఓన్లీ ఆప్షన్ బయింగ్ అండి. ఓన్లీ ఆప్షన్ బయింగ్. ఈ ఆప్షన్ బయింగ్ ద్వారా మనము ఎర్నింగ్స్ రెగ్యులర్గా అంటే ఎవ్రీ మంత్ మనము ఒక మంచి ఎర్నింగ్స్ను చేయడం ఎలాగో మనం చూద్దాం. సో జాగ్రత్తగా చూడండి, జాగ్రత్తగా ఈ వీడియోని చూసి అయితే నోట్స్ రాసుకొని దీన్ని బ్యాక్ టెస్ట్ చేసి అప్లై చేయడానికి ప్రయత్నించండి. నేను కూడా లాస్ట్ 4 months బ్యాక్ టెస్ట్ అనేది మీకు ఇస్తాను. ఈ లాస్ట్ 4 months బ్యాక్ టెస్ట్ ఒకవేళ మీకు ప్రాఫిటబుల్గా ఉంటే మీరు లైవ్ మార్కెట్లో దీన్ని డిప్లాయ్ చేసుకోవచ్చు, లైవ్ మార్కెట్లో చేయొచ్చు. సో నేను కూడా ఈ వారం నుండి దీనినే మరలా స్టార్ట్ చేద్దామని చూస్తున్నాను. ఓకే, ఇందులో మనం ఏం చేస్తామంటే ఎవ్రీ మంత్ ఫస్ట్ సోమవారం మనము మార్కెట్లో డిప్లాయ్ చేస్తాం. ఈ స్ట్రాటజీ డిప్లాయ్ చేయడానికి మనకు టైం అవుతుంది మార్నింగ్ 9:30. నేను సెప్టెంబర్ నుంచి, అంటే ఇది జనవరి కదా, జనవరి వదిలేస్తే మిగిలిన 4 నెలలు డిసెంబరు చూడండి, డిసెంబర్, నవంబర్, అక్టోబర్, సెప్టెంబర్ మనకి ఫస్ట్ సోమవారం అనేది ఎప్పుడు మొదలవుతుందంటే 2వ తారీఖున మొదలవుతుంది. ఇక్కడ మనము మంత్ ఎండ్కి సంబంధించినటువంటి కాంట్రాక్ట్స్ మాత్రమే తీసుకోవాలి. గమనించాలి, మంత్ ఎండ్ మాత్రమే. మళ్ళీ చెప్తున్నాను, ఈ మంత్ ఎండ్లో 2 ఈక్వల్ ప్రీమియమ్స్ అనేవి మనకు ఉండాలి. ఎవ్రీ సోమవారం 9:30కి దీన్ని డిప్లాయ్ చేస్తాం. దానిలో ఫస్ట్ ఎట్ ద మనీ దగ్గర ఏదైతే ప్రీమియం ఉందో కాల్ సైడ్ దాన్ని తీసుకుంటాం. పుట్ సైడ్ దీనికి ఈక్వల్గా ఉండేటువంటి ప్రీమియం తీసుకోవాలి. గమనించాలి, ఎట్ ద మనీ దగ్గర కాల్ సైడ్ ప్రీమియం తీసుకుంటాం, దానికి ఈక్వల్గా ఉన్నదాన్ని తీసుకుంటాం. రెండోది, ఎప్పుడైనా ప్రీమియమ్స్ తీసుకునేటప్పుడు రౌండ్ ఫిగర్స్ అంటే 25, 200, 300, 400, 500 ఇలా వాల్యూమ్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ మాత్రమే మీరు తీసుకోండి. గమనించండి, ఇప్పుడు మనకి ఎంత ఉంది? 25,300 ఉంది. సో 25,300 దగ్గర ఉన్నటువంటి దాన్ని మనం బై చేసాం. ప్రైస్ ఎంత ఉందంటే 373కి నియరెస్ట్గా ఎక్కడ ఉంది? ఇక్కడ మనకు దొరుకుతుంది. సో ఈ రెండింటిని మనము ఈ విధంగా బై చేసాం. సో ఇక్కడ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్రీమియమ్స్ మాత్రమే గమనించండి. అప్రాక్సిమేట్లీ మనకు లాట్ సైజ్ 25 ఉంది. ప్రజెంట్ ఉన్నటువంటి లాట్ సైజ్ని బట్టి మనం 75 రూపీస్ మనం తీసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు లాట్ సైజ్ 75 కాబట్టి మీకు అప్రాక్సిమేట్లీ 56,000 వరకు మీకు పడుతుందండి 2 సైడ్స్ వేస్తే మంత్ ఎండ్లో. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బ్యాక్ టెస్టింగ్ అనేది చేద్దాం. డే బై డే చేస్తున్నాను, ఎందుకంటే మంత్ కాబట్టి టైం పడుతుంది. డే బై డే నేను చేస్తున్నాను. ఫస్ట్ డే మనకు ప్రీమియమ్స్ ఇక్కడ గమనించండి. లాస్ట్ ట్రేడెడ్ ప్రీమియమ్స్ మీరు గమనించండి. కొంచెం దూరం అయినప్పుడు నేను అడ్జస్ట్మెంట్స్ ఎలా చేస్తానో చూడండి. మనకు ప్రాఫిట్ ఉన్న సైడ్ని మనం బుక్ చేసుకొని లాస్ ఉన్న సైడ్ని మనము దాన్ని అడ్జస్ట్మెంట్ అనేది చేస్తాం. ఇప్పుడు ప్రజెంట్ చూడండి, మనకు ప్రాఫిట్ అనేది ఇదండి 505. సో దీన్ని మనం ఏం చేస్తాం? ఎగ్జిట్ చేస్తున్నాం. ఎగ్జిట్ చేసి 251 ఉన్నటువంటి ప్రీమియం ఏదైతే ఉందో దీన్ని మనం ఏం చేస్తాం? మరలా బై చేస్తున్నాం 3 లాట్స్. సో మరలా జర్నీ కంటిన్యూ అవుతుంది. సేమ్ 2000 లాసెస్లో ఉన్నాం. సో 2 పొజిషన్లు కూడా లాస్. తర్వాత ఇది చూడండి, ఇక్కడ 2550 ప్రీమియమ్స్ మీరు చూసినట్లయితే 2 కూడా చాలా డిస్టెన్స్లో ఉన్నాయి. మనకు ప్రాఫిట్ అయితే 2,460 ఉంది. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇదిగోండి, మీకు స్ట్రైక్ కనబడుతుంది కదా, 2 కూడా చాలా లాంగ్లో ఉన్నాయి కాబట్టి రెండింటిని మనం ఎగ్జిట్ అయ్యి ఇక్కడ మనం ఏం చేస్తామంటే మరలా ఎట్ ద మనీ దగ్గర ఎంత ఉంది ఇప్పుడు? 24,755 అంటే 24,700 చూద్దామండి. 24,700 కాల్ సైడ్ బై చేసుకొని ఇదంతా 383 ఇక్కడ 380 ఉంది. సో సేమ్ బ్రోకరేజ్ ఎంత అవుద్ది ఏంటనే దాని గురించి కూడా నేను లాస్ట్లో చెప్తాను. ఓకే, మరలా లాస్కి వెళ్ళింది, సేమ్ పొజిషన్ మరలా లాస్కి వెళ్ళింది. ఇక్కడ చూడండి, ప్రీమియం అనేది ఇక్కడ మీకు 460 వరకు వెళ్ళిందండి. 460కి వెళ్ళి ఇదేమో 219 వరకు వచ్చింది. దీన్ని ఎగ్జిట్ చేశాను. 219 ఇది. ఓకే, మరలా దీన్ని కంటిన్యూ చేద్దాం. డే బై డే వెళ్తున్నాను నేను. 5,000 లాస్, 585 లాస్, 700 ఏమంటే 15,000 మనకు ప్రాఫిట్ వచ్చింది. ఇంకొంచెం ముందుకు నేను తీసుకొని వెళ్తున్నాను. ఇదిగో చూడండి, ఇక్కడ 24,000 ఇది ప్రాఫిట్ ఉందండి మనకు. 24,000 దీన్ని నేను ఎగ్జిట్ చేస్తున్నాను. ఇది ఏదైతే లాస్ ఉందో ఇది 29 రూపీస్ వచ్చేసింది. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి? 2 పొజిషన్స్ కూడా మనం ఎగ్జిట్ చేసి మరలా స్పాట్ ఎక్కడ ఉందండి? 25,565 అంటే 25,600 మనం అడ్దామని తీసుకుందాం 500లో. ఓకేనా, 500లో తీసుకుందాం. దీనిలో 223 ఉంది. 223 అంటే 211 మనకి సేమ్ ప్రీమియం ఉంది. ఇక్కడ మీరు చూసినట్లయితే 6,000 ప్రాఫిట్ ఉంది. ఓకేనా, డేట్ అంతా 19కి వచ్చింది. 5,500, 12,000. ఓకే,
మరలా 12,000 ప్రాఫిట్కి వచ్చింది. 12,000 ప్రాఫిట్లో ప్రాఫిట్ ఉన్న సైడ్ మనం ఎగ్జిట్ అవుతాం. లాస్ ఉన్న సైడ్ చూడండి ₹75 ఉంది. 100 బిలో ఉంటే మాత్రం రెండు ఎగ్జిట్ అయిపోయి మరలా నియరెస్ట్లో ఉన్నటువంటి స్పాట్ని మనం తీసుకుంటాం. 25,900 అండి. 25,900 ఇది ఎట్ ద మనీ దగ్గర దొరికాయండి రెండు కూడా. సో నో ప్రాబ్లం. సో ఓటీఎమ్స్కి మాత్రం వెళ్ళొద్దు, ఓకేనా. ఎట్ ద మనీ దగ్గర నుంచి ఐటీఎంలో ఉండాలి తప్ప ఓటీఎమ్స్కి వెళ్ళొద్దు. ఇప్పుడు చూడండి 8,900, 4,500, 5,900. లాస్ట్ ఎండ్ ఆఫ్ ద డేకి వచ్చేసరికి 5,900, ఎండ్ ఆఫ్ ద డేకి వచ్చేసరికి 14,000 మీకు ప్రాఫిట్ ఉంది. ఎంత ఉంది ఇది? 14,000. నేను దీన్ని పక్కన నోట్ చేస్తున్నాను. ఫస్ట్ మంత్ 14,000 మీకు ప్రాఫిట్ అనేది 14,805 రూపీస్ ప్రాఫిట్ అనేది ఉంది. బ్రోకరేజ్ ఎంత పడుతుంది అని మనం ఆలోచన చేస్తే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 పొజిషన్స్ అండి. అంటే 10 అంటే ఒక్కొక్క దానికి 35 రూపీస్ వేసుకున్నా మీకు బై అండ్ సెల్ రెండు కలిపి 70 రూపీస్. 70 రూపీస్ అంటే 700 అయిందనమాట. ఈ నెలలో బ్రోకరేజ్ ఎంత అయింది? 700. అంటే 800 పైన చిల్లర ఉన్నటువంటిది ఇది పోయినా మీకు 14,000 ఈ నెలలో ప్రాఫిట్ అనేది ఉంది. ఒకసారి గ్రాఫ్ కూడా చూస్తారా? గ్రాఫ్ ఈ విధంగా మనకు వచ్చిందండి, ఓకేనా. గ్రాఫ్తో మనకు సంబంధం లేదు. సో ఇది ఫస్ట్ మంత్. నెక్స్ట్ మనకు వచ్చేసరికి సెప్టెంబర్ అయిపోయిన తర్వాత అక్టోబర్ మంత్కు వచ్చేస్తున్నాము. అక్టోబర్ మంత్లో మనకు 30th మనము మరలా తీసుకుంటున్నాం. దీన్ని మంత్ ఎండ్కి వచ్చేసరికి అక్టోబర్ 31 అండి. దీనిలో మనం ఏం చేస్తామంటే 2656 ఉంది కదండి, 26 రౌండ్ ఫిగర్ తీసుకుంటున్నాను నేను, ఎందుకంటే లిక్విడిటీ ఎక్కువ ఉంటుంది అక్కడ. సో ఇక్కడ మీకు ప్రీమియం ఎంత ఉంది? 476 ఇక్కడ దొరికింది. చాలా దూరంలో, చాలా లాంగ్లో మీకు దొరికిందండి. సో ఈ రెండు కూడా నేను బై చేస్తాను, ఇది ప్లస్ ఇది, ఓకేనా. సో మనకు 23,000 సింగిల్ లాటు, మనకి 3 లాట్స్ వేద్దాం, ఎందుకంటే మనకి ఇప్పుడు లాట్ సైజ్ అనేది 75 కాబట్టి. ఇక్కడ మీకు ప్రీమియం కొంచెం ఎక్కువ పడింది, కారణం అంటే ప్రైసెస్ అనేవి కొంచెం ఎక్కువగా ఉన్నాయి ఎట్ ద మనీలో, ఓకేనా. సో నేను మరలా డే బై డే తీసుకొని వెళ్తానండి. 300 ప్రాఫిట్, 4,000 ప్రాఫిట్ అండి. ప్రాఫిట్ ఆన్ సైడ్ ఎగ్జిట్ అవుతున్నాను. ఇది చూడండి 188,800. సో కొంచెం దూరం అయింది కాబట్టి మనం మరలా న్యూ పొజిషన్ తీసుకుందాం. 25,600 బై పొజిషన్ 423 మరలా ఐటీఎంలో దొరికింది మనకి. మరలా డే బై డే తీసుకొని వెళ్తున్నాను. 10,000 ప్రాఫిట్, 12,000 ప్రాఫిట్ తర్వాత రోజుకి. నేనేం చేస్తున్నానంటే ప్రాఫిట్ ఉన్న సైడ్ నేను ఎగ్జిట్ అవుతున్నాను. ఓన్లీ ప్రతిరోజు మార్నింగ్ 9:30కే మనము ఈ పొజిషన్ చూసుకుంటే సరిపోద్ది. సో ఇది 179 ఉంది, 780 ఉంది, రెండు కూడా ఫార్ డిఫరెన్స్లో ఉన్నాయి. రెండింటిని కూడా ఎగ్జిట్ అవుతున్నాయి నేను. 25,100 సేమ్ 432, 434, ఓకే. తర్వాత డే బై డే 16,000 ఇది. దీన్ని కూడా నేను ఏం చేస్తున్నాను? ఎగ్జిట్ చేస్తున్నాను. ప్రీమియం ఇది 300 ఉంది కదా, 300 దగ్గర నేను అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. 300 దగ్గర ఉన్నదాన్ని అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. ఎక్కడుంది? ఇక్కడ ఐటీఎంలో ఉంది. సో ఈ రెండు కూడా మరలా నేను ముందుకు తీసుకొని వెళ్తున్నాను. 13,000, 10,000, 5,000, 3,000 రెండు కూడా లాసెస్కి వెళ్తున్నాయి. గమనిస్తున్నారా? రెండు పొజిషన్స్ కూడా కంప్లీట్లీ మీకు లాసెస్కి వెళ్తున్నాయి. కంప్లీట్లీ రెండు కూడా పొజిషన్ లాస్కి వెళ్ళాయి. 16,000 నుంచి మళ్ళీ 2,000 నుంచి మళ్ళీ 7,000, మళ్ళీ 2,700. డేట్ ఎంత? 23rdకి వచ్చేసరికి ఇక్కడ ప్రీమియం చూడండి, ఒకటి 406 ఉంది, ఒకటేమో 35 ఉంది. సో మొత్తానికి ఇప్పుడైనా మీకు ప్రాఫిట్ వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. బట్ నేను చెప్పేది ఏంటంటే మనం చూద్దాం, మంత్ ఎండ్ వరకు చూడడం వలన మనకైతే లాసెస్ అయితే మాత్రం మ్యాక్సిమం ఉండదండి, నేను గమనిస్తున్నాను అది. సో రెండు ప్రీమియమ్స్ ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ఎట్ ద మనీ దగ్గర స్పాట్ ఎక్కడ ఉంది? 24,500 బై ఎంత? 238 లేదు, 244 ఉంది. ఇది తీసుకుందాం. సో సేమ్ 3 లాట్స్ మరలా కంటిన్యూ చేస్తున్నాను. 578, 3,500 లాస్, 1,800 ప్రాఫిట్, 1,900 లాస్, 9,500 లాస్, 4,900 లాస్. ఎండ్ ఆఫ్ ద డేకి వచ్చేసరికి 151 రూపాయి మైనస్లో ఉంది. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 9 ట్రేడ్స్ అండి. ఇది కూడా ఒక 800. అంటే ఈ నెల మీకు 16,000 ప్రాఫిట్లో నుంచి 151 రూపాయి మైనస్లోనికి వచ్చాం. సో నెక్స్ట్ మంత్ చూద్దాం. చూడండి, ప్రతి నెల మనకు ప్రాఫిట్ ఇవ్వాలని లేదు, కానీ ఖచ్చితంగా ప్రాఫిట్ మాత్రము ఇస్తుంది. నవంబర్ మంత్ 4th మరలా మనము ఒకసారి చూద్దామండి. నవంబర్ మంత్. సో ఎట్ ద మనీ దగ్గర మీకు ఎంత ఉందండి? ఎట్ ద మనీ 24,100 ఉంది కదా. మనం ఏం చేద్దామంటే 24,000 తీసుకుందాం. ఇక్కడ 522 ఉంది, 522, 517 ఉంది. సో గ్రాఫ్ ఎలా ఉందో కూడా ఒకసారి చూడండి. ఈ విధంగా ఉన్నదండి గ్రాఫ్ అనేది. మార్కెట్ సైడ్ వేస్లో ఉంటే మాత్రం
కంప్లీట్గా ఎటువంటి మూమెంట్ లేకుండా దీనిలో మాత్రం లాసెస్ అయితే మాత్రం ఉంటాయండి, గమనించండి. ఓకేనా? సో ప్రీమియమ్స్ డిఫరెన్స్ని మనం గమనించి మనం ఎప్పటికప్పుడు అడ్జస్ట్మెంట్ చేద్దాం. సరే, ఇక్కడ ప్రాఫిట్ ఉన్న సైడ్ మనం చూస్తున్నామండి, ఎగ్జిట్ అవుతున్నాం. ప్రాఫిట్ ఉన్న సైడ్ ఎగ్జిట్ అయ్యి లాస్ ఉన్న సైడ్ 350 దగ్గర మనం ఏం చేస్తున్నాము, సి సైడ్ ఎగ్జిట్ అయ్యాం కదా, 350 అంటే ఇక్కడ 370 దగ్గర ఉన్నటువంటి దాన్ని మనం ఏం చేసామండి, బై చేసాం మళ్ళీ. సో 9000 లాస్, 8000. రెండు వైపులా చూడండి విపరీతమైనటువంటి డీకే వస్తుంది, బోత్ సైడ్ ఆర్ డీకే. అట్లాగే మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మీకు ఏమొచ్చింది, ప్రాఫిట్ అనేది వచ్చింది అండి, 20,000 అండ్ 24,000. ఇది కూడా నేను ఎగ్జిట్ చేస్తున్నాను పిఈ సైడ్. ఇక్కడ ప్రీమియం ఎంత మిగిలింది, 42 మిగిలింది. కాబట్టి మనకు దీంతో అవసరం లేదు. ఇక్కడ మనము మరలా స్పాట్ ఎంత ఉందో చూడండి, 42 రూపీస్, ఇదేమో 790, చాలా ఫార్ డిఫరెన్స్ ఉంది. కాబట్టి ఇక్కడ మీరు చూడండి, స్పాట్ 23,584, 23,600ని బై చేస్తున్నాం. ప్రీమియం ఎంత ఉంది, 293 ఉంది, 295 దొరికింది మనకు. ఓకే, మరలా మనం చూద్దామండి. 1456, 7000, మరి చూడండి 10,000 అండి. 10,000 ప్రాఫిట్ ఉన్నటువంటి సైడ్ని మనం ఎగ్జిట్ అవుతున్నాం. 2,600 మనకు లాస్ ఉంది. సో ప్రీమియం ఎంత మిగిలింది, ఇక్కడ 108 రూపీస్ మిగిలింది. 108 అంటే ఎట్ ద మనీ దగ్గర ఐటీఎమ్స్లో ఎక్కడా లేవు, డీప్ ఓటీఎంకి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి రెండు వైపులు కూడా ప్రీమియమ్స్ను ఎగ్జిట్ అయ్యి ఎట్ ద మనీ దగ్గర మీకు ఎంత చూడండి, 23,386 అంటే 23,400. దీన్ని బై చేద్దాం 200లో. అట్లాగే ఇది కూడా మీకు 200లో ఎట్ ద మనీ దగ్గరే రెండు కూడా బై చేసుకుంటున్నాం. నెక్స్ట్ 386, నెక్స్ట్ చూడండి 37,000 ప్రాఫిట్ అండి, ఒకే ఒక్క రోజు 37,000. సో దీన్ని ఎగ్జిట్ చేద్దాం, దీన్ని కూడా ఎగ్జిట్ చేద్దాం. ఇది 14 రూపాయలు. ఓకేనా, ఇది 14 రూపాయలు. కాబట్టి మనకు ఇంకా ఎక్స్పైరీ దూరంగా ఉంది కాబట్టి చూద్దాం. 24,316, 24,316 అంటే 300 బై 190లో బై చేసాం, 180లో ఇది ఒకటి దొరికింది బై. మరలా మనం ఏం చేస్తాము, డే బై డే 31,000 చూడండి, రెండు పొజిషన్లు కూడా లాస్ట్లో నడుస్తున్నాయి. ఇంకా 28కి వచ్చేసరికి రెండు పొజిషన్లు కూడా లాస్ట్లో ఉన్నాయి. ఎండ్ ఆఫ్ ద డేకి వచ్చేసరికి వన్ సైడ్ మీకు ఎంత ఉంది చూడండి, 19,000, ఇంకొక సైడు మీకు 14,000. నవంబర్ నెల ప్లస్ 42,975 రూపీస్ అండి. చూడండి, అడ్జస్ట్మెంట్ చేయకపోతే మాత్రము బీభత్సమైనటువంటి లాస్ వస్తుంది, అడ్జస్ట్మెంట్ చేస్తేనే మీకు ప్రాఫిట్ అనేది వస్తుంది. ఓకేనా, ఇది. ఇకపోతే డిసెంబర్ మంత్ను కూడా మనం చూద్దామండి. సో డిసెంబర్ మంత్ కూడా మనము చూద్దామండి. డిసెంబర్ మంత్లో ఏమొస్తుందో మనం అది కూడా చూద్దాం. డిసెంబర్ 2 మనకు మండే వస్తుంది. మండే నుంచి 3:30కి మనం స్టార్ట్ చేసుకుందాం. మంత్ ఎండ్కి వచ్చేసరికి డిసెంబర్ 26 ఎక్స్పైరీ. రౌండ్ ఫిగర్లో 449 దొరికింది. ఇటు సైడ్ కూడా 446 ఉందండి. సో మనకి లాట్ సైజ్ 7 కాబట్టి ఇస్తే 67,000 మనకి క్యాపిటల్ అవసరం అవుతుంది. 75 మనకు లాట్ సైజ్. ఓకేనా, ఇప్పుడు 3,000 మనకు ప్రాఫిట్ ఉంది. ప్రాఫిట్ సైడ్ నేను ఎగ్జిట్ చేస్తున్నాను. ఇది 342 ఉంది. 342 అనేది రెండు కూడా ఒకటి ఐటీఎం ఒకటి ఓటీఎం. ఎట్ ద మనీ దగ్గర నుంచి ఓటీఎంకి వస్తుంది కాబట్టి రెండు కూడా ఎగ్జిట్ అవుదాం. ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ఎట్ ద మనీ దగ్గర నుంచి రెండింటిని కూడా మనం తీసుకుందామండి. బై 397, 388 అగైన్ 445 4,550 ప్రాఫిట్. మరలా ప్రాఫిట్ క్లోజ్ చేసి లాస్ ఎంత 284 మరలా ఓటీఎంకి వెళ్తుంది కాబట్టి దీన్ని కూడా ఎగ్జిట్ అయ్యి మరలా ఏం చేద్దాం 388 24,500 388 373 ఇదే తీద్దాం. 5,000 ప్రాఫిట్. రెండు వైపులు కూడా మనకు ప్రాఫిట్స్ అనేవి కనబడుతున్నాయి. సో ఇది మనకు ప్రాఫిట్ చూపిస్తుందండి. దీన్ని మనం ఎగ్జిట్ అవుదాం. ఇది 289 ఉంది. 289 ఇది కూడా ఓటీఎంకి వెళ్ళిపోతుంది. సో మనం ఇక్కడ ఏం చేద్దామంటే అట్ ద మనీ దగ్గర 24,700 400లో ఉంది. ఇది 400 తీసుకుందాం. ఓకే, మీరు గ్రాఫ్ కూడా చూడొచ్చండి. గ్రాఫ్ కూడా మీకు ఇలా కనబడుతుంది. అయితే గ్రాఫ్తో మనకు పని లేదు. సో అట్ ఏ టైం మనకు ఈ ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయంటే ఇంపార్టెంట్. సో 11,000 ఇదేమో 18,000 149 కదా, 149 ఫార్ దూరం అయిపోయింది. ఇది కూడా మనం ఎగ్జిట్ అవుదాం. తర్వాత 292 297 డిసెంబర్ మంత్ 13,000 ప్రాఫిట్ ఎగ్జిట్.
ఇది 146, రెండు కూడా ఓటీఎంస్లో ఉన్నాయి. ఇది కూడా ఎగ్జిట్ చేసి ఎట్ ద మనీ దగ్గర నుంచి మళ్ళీ 268 అంటే 272, 6000 ఎగ్జిట్ 227, 234 ఉంది. ఇది 11,000. దీన్ని కూడా క్లోజ్ చేద్దాం. క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఎక్కడుంది ఎడ్దామని, ఇక్కడెక్కడో ఉంది, ఓటీఎంస్కి వెళ్ళిపోయిందండి, 102కి వస్తుంది. సో మనం ఎగ్జిట్ చేసి ఎట్ ద మనీ దగ్గర మళ్ళీ తీసుకుందాం. ఎట్ ద మనీ దగ్గర 261లో ఉంది, ఒకటి 269లో దొరికింది. 16,000, మళ్ళీ అగైన్ 18,000 ప్రాఫిట్. సో ఇది ఎక్కడ ఉంది, 79కి వస్తుంది, కాబట్టి దీన్ని కూడా మనం ఎగ్జిట్ చేద్దాం. 23,900 ఎట్ ద మనీ, 233, ఇది 240 ఉంది. నెక్స్ట్ మీరు గ్రాఫ్ కూడా చూడొచ్చండి. గ్రాఫ్ ఇట్లా ఉంటుంది, ఓకేనా. ఇక్కడ మీకు 4,000 అగైన్, ఇది 4,000 దగ్గర నేను క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేసి మీకు ఎంత ఉంది, ఇది 11,000 ఉంది. 85 అంటే 100 బిలోకి వస్తుంది, కాబట్టి దీన్ని నేను ఎగ్జిట్ చేస్తున్నాను. ఇంకా 3 డేస్ మనకు ఉంది. 150 అంటే 143 ఎట్ ద మనీ దగ్గర దొరికింది. 91 రూపీస్ లాస్కి వెళ్ళిపోయింది. బోత్ పొజిషన్స్ ఆర్ లాస్. సో అట్ ద లాస్ట్ 3 డేస్లో మీరు ఒకవేళ నాకు పొజిషన్ వద్దు అనుకున్నా సరే మీరు ఒక 9,000 దగ్గరికి మీరు ప్రాఫిట్ని బుక్ చేసుకొని ఎగ్జిట్ అవ్వచ్చండి. సో ఇది 9,000 అండి. 9,000 మనకు ప్రాఫిట్ని మనం బుక్ చేసుకుని బయటకు వస్తాం. సో మనకు స్ట్రాటజీ అనేది మనకు క్లోజ్ అవుతుందండి. డిసెంబర్ మంత్ కూడా మనకు 9,000 మనకు ప్రాఫిట్ అనేది వచ్చింది. సో ఓవరాల్గా మనం ఒకసారి క్యాల్కులేట్ చేద్దామండి. ఓవరాల్గా మనం క్యాల్కులేట్ చేద్దాం. ఫస్ట్ మంత్ మనకు 14,805 రూపాయలు ప్లస్, తర్వాత మనకు 151 రూపీస్, ఇది మైనస్ అండి, ఇది మైనస్ 151 రూపీస్ మైనస్, తర్వాత ఏమైంది ప్లస్ 42,975, 42,975 ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ మనకి ప్లస్ మనకి 9,400. ఓవరాల్ మనకు 67,000 అండి. ఆల్మోస్ట్ మీకు ఏదైతే మీకు క్యాపిటల్ మీకు అవసరమైందో, సో క్యాపిటల్ 4 మంత్స్లో మనకు డబుల్ అవుతుందండి. ఇది జాగ్రత్తగా గమనించండి. 4 మంత్స్లో మనకు క్యాపిటల్ అనేది డబుల్కి వచ్చింది. సో ఇప్పుడు మరలా మనము నెక్స్ట్ ఏదైతే ఉందో జనవరి మంత్ కూడా మనం చూద్దామండి. జనవరి కూడా మనకు స్టార్ట్ అయింది కదా, 1వ తేదీ నుంచే మనం చూద్దాం జనవరిని కూడా. సో ఇది జనవరి ఎండ్ ఆఫ్ ద డే. రౌండ్ ఫిగర్ దగ్గరకు వస్తే 470, 475, అయ్యో 470, 475. సో ఈ రెండింటిని కూడా మీరు 3 లాట్ సైజ్ని మరలా యాడ్ చేసుకొని చూస్తే బై ద డే 11, 385, 125, 117 ఉంది. సో దీన్ని మనము ఏం చేయాలంటే రెండింటిని కూడా కొంచెం దగ్గరకు తెచ్చుకుందాం. 413. సో ప్రాఫిట్ చూడండి, ఇది 16,000, 13,000, 235, 600. ఇది కూడా ఫార్ డిఫరెన్స్ అనేది మనకు కనబడుతుంది. అగైన్ మనము 441 అంటే 430. సో ఇది మీకు గ్రాఫ్ కూడా మీరు చూడొచ్చండి. గ్రాఫ్తో మనకు సంబంధం లేదు, ఓకే. సో మీకు ఇక్కడ 4,000 ఇది ప్రాఫిట్ ఉంది, 4,000 ఇదేమో 9,000. డిఫరెన్స్ కూడా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. 319 అంటే 320 ఎట్ ద మనీ, రెండు కూడా సేమ్ స్ట్రైక్లో దొరికాయి మనకు. 1,900, 6,400 దగ్గర మీకు 16,000 ఉన్నదాన్ని మీరు ఎగ్జిట్ చేసుకోవచ్చు. ఇది కూడా ప్రీమియమ్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి డిఫరెన్స్ వస్తుంది కాబట్టి మనం ఎగ్జిట్ అవుదాం. ఇది డేట్ ఎప్పుడు రన్ అవుతుంది, 13 రన్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు 14, 15 2 రోజులు ఉంది. సో 2 రోజులు దానికి కూడా ఒక స్ట్రైక్ యాడ్ చేసేద్దాం. 23,200, 380 ఉంది. ఇది కొంచెం మనకి నెగిటివ్కి అయితే వచ్చింది.
సో మనకి ఇంకా టైం అయితే ఉంది. సో ఆ టైంలోగా ఒకవేళ ఏమైనా లాస్కి వస్తే మాత్రం ఆ లాస్ని మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఓకే, ప్రజెంట్ అయితే మాత్రం ఒక స్ట్రైక్ మనం వేసుకోవడానికి టైం ఉంది. అయినప్పటికీ ఇది కూడా మీకు 6,000 వరకు మీకు. సో ఫ్రెండ్స్, ఇంకా మనకు 13th వరకు వస్తాం మనం. ఇది కూడా మీకు 6,400 వరకు జనవరి కూడా మీకు ప్రాఫిట్ ఉంది. సో ఆల్మోస్ట్ ప్రతి నెల అయితే ఓవరాల్గా అయితే మాత్రం మనం అయితే ప్రాఫిట్ లేదంటే జీరో లాస్లో మనము ఎగ్జిట్ అవుతున్నాం. సో దీన్ని గమనించాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి కూడా. మరలా మరొక న్యూ వీడియోతో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. సోమవారం 2వ తారీఖు 9:30 మంత్ ఎండ్కి వచ్చేద్దాం. మంత్ ఎండ్కి వచ్చిన తర్వాత స్పాట్ ఎక్కడుంది? 24-23. వా, రైట్, మంచి ప్లేస్ దొరికింది. 450 ప్రీమియం. ఎంత ఐటీఎమ్స్లోకి వెళ్ళినా ప్రాబ్లం లేదు, కానీ ఓటీఎమ్స్లోకి మాత్రం రాకూడదు. లాట్ సైజ్ చూడండి 25 ఉంది. ఓకేనా? సో మనకు 67,000 అప్రాక్సిమేట్లీ కావాలి. నెక్స్ట్ చూడండి, మీకు ప్రాఫిట్ ఎంత వచ్చింది? 3,000. రెండో రోజుకి 7,095 ఎగ్జిట్ చేసేయండి. ప్రాఫిట్ వచ్చిన సైడు. లాస్ వచ్చిన సైడు 247 ఎక్కడుంది? 247 డీప్ ఓటీఎమ్స్లో ఉందండి. డీప్ ఓటీఎమ్స్లో ఉంది కాబట్టి రెండు కూడా ఎగ్జిట్ చేసేద్దాం. నియరెస్ట్ ఏటీఎంకి నియరెస్ట్లోనే మనం చూడాలి. 24,514 24,500 బై 388 ఉంది కదా. 388 అంటే 377 ఇది ఒకటి ఉంది. సో మరలా మనం ముందుకు వెళదాం. 7,600 11,000. ఓకే, ఈ 10,000 నేను క్లోజ్ చేస్తున్నాను. 289 ఉంది కదా. 289 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఓటీఎమ్స్లోకి వచ్చేసామండి. ఓటీఎమ్స్ కొంచెం డేంజరే. రెండు ఎగ్జిట్ అయి చేసినా పర్వాలేదు. కొంచెం నేను ట్రై చేస్తాను ఒక రోజు. చూసారా, లాస్కి వచ్చింది. అందుకే ఓటీఎమ్స్లోకి ఎప్పుడైతే కొంచెం ఓటీఎమ్స్ 200-300 పాయింట్లు 400 పాయింట్లు ఓటీఎంకి వెళ్ళిందంటే ఎగ్జిట్ అయిపోవడం అనేది కొంచెం ఉత్తమమైనటువంటి మార్గం. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? నియరెస్ట్లో ఉన్నటువంటి వాటిని తీసుకుందాం. 24,700 ఎంత ఉంది? 400లో ఉందండి. 400 ఇది. ఓకే, మరలా ప్రీమియం అనేది కంటిన్యూ చేద్దాం. 11,000 నుంచి 5,000కి వచ్చింది. 5,000 2,000కి వచ్చింది. సో 2,000ని మీరు ప్రీమియంని మీరు ఎగ్జిట్ అయిపోండి. 283 ప్రీమియం ఏదైతే ఉందో 283 ప్రీమియం అయితే దానికి ఈక్వల్గా మ్యాచ్ చేయండి. 283 ప్రీమియం అప్రాక్సిమేట్లీ ఎట్ ద మనీ దగ్గర రెండు ఈక్వల్ ప్రైస్ల దగ్గర ఉన్నాయండి. 283. మరలా మనము జర్నీ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మరలా నేను ఏం చేస్తున్నానంటే 383ని నేను ఎగ్జిట్ చేసి ఈ నియరెస్ట్ ఉన్నటువంటి ప్రీమియమ్స్ ఎక్కడ ఉన్నాయని చూస్తే మాత్రం నియరెస్ట్ ప్రీమియం 180. సో ఓటీఎంకి అనేది ఇది వెళ్తుందండి. ఓటీఎంకి వెళ్తుంది కాబట్టి రెండు ప్రీమియమ్స్ కూడా నేను ఎగ్జిట్ చేస్తున్నాను. ఎగ్జిట్ చేసి మళ్ళీ 24,400 292 దగ్గర ఉంది ఎట్ ద మనీ అండ్ ఇదేమో ఐటీఎం. ఈ రెండింటిని కూడా మరలా చేస్తాను. 3,500. దీన్ని మరలా నేను ఏం చేస్తున్నాను? క్లోజ్ చేస్తాను. ఇదేమో 192 రూపీస్ ఉంది. 192. ఇది 192కి వచ్చేసరికి ఓటీఎంకి వచ్చేస్తుంది. ఇది గమనించారా? ఓటీఎం కాబట్టి దీన్ని కూడా నేను తీసేస్తున్నాను. ఐటీఎమ్స్లో ఉండేలాగానే మనం ప్లాన్ చేసుకోవాలండి. 24,600 బై 281 బై ఐటీఎమ్స్ మాత్రమే. నెక్స్ట్ 7,000 చూసారా? 7,000 ఇది ప్రాఫిట్ ఉన్న సైడ్ నేను ఎగ్జిట్ అవుతున్నాను. 132 రూపీస్. ఇది చాలా ఫార్ ఓటీఎంకి వెళ్ళిపోయింది. తర్వాత 24,300 261. ఇది ఒక 69. ఐటీఎమ్స్లో తీసుకున్నప్పుడు మాత్రం మీకు మంచి ప్రాఫిట్ ఉంటుంది. ఇది గమనించండి. ఐటీఎమ్స్లో తీసుకున్నప్పుడు మాత్రం మీకు మంచి ప్రాఫిట్ ఉంటుంది, గమనించండి. నెక్స్ట్ చూడండి, ఇది 18,000. దీన్ని నేను ఎగ్జిట్ అవుతున్నాను. ఇదేమో 73 ప్రీమియం అయింది. 73 ప్రీమియం అంటే నియరెస్ట్లో ఎక్కడ కూడా లేదు. మళ్ళీ స్పాట్ నేను చేంజ్ చేస్తున్నాను. 23,900 బై 233 దగ్గర ఇక్కడ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎంత ఫ్రెషర్ అయినా సరే దీన్ని మీరు డిప్లాయ్ చేసుకోవచ్చండి. మరలా 5,000 ఏదైతే వచ్చిందో దాన్ని నేను అంటే ఆల్వేస్ ప్రాఫిట్స్ ఉన్నటువంటి దాన్ని ఏం చేస్తున్నాను? క్లోజ్ చేస్తున్నాను. తర్వాత ఇది 85కి వచ్చింది. సో 100కి బిలో అయిపోయింది కాబట్టి దీన్ని కూడా నేను తీసేస్తున్నాను. ఇక్కడ మనకి 23rd అంటే 26th మనకు మంత్ అండ్ ఎక్స్పైరీ ఉంది. సో మనము ఈ ప్రాఫిట్ బుక్ చేసుకొని మన ఇష్టమైతే వేస్తాము, లేదంటే నెక్స్ట్ మంత్కి మనం వెళ్ళిపోవచ్చు. సో వెడ్నెస్డే నుండి మనకు స్టార్ట్ అవుతుంది. సోమవారం అనేది మనకు ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఇక్కడి నుంచి మనం చూద్దాం. ఓకే, మంత్ ఎండ్కి వచ్చేద్దాం. మంత్ ఎండ్కి వచ్చేసరికి మీకు ప్రీమియమ్స్ అనేవి ఎట్ ద మనీ దగ్గర 470లో ఉన్నాయి. 23,600 రౌండ్ ఫిగరే తీసుకుందాం మనం. ఓకేనా? 23,600 470 ఉంది, 475 ఉంది. దీన్ని మనం ఏం చేస్తాం? మళ్ళీ 3 hours వేద్దాం. ఈ నెల కూడా మనకు అదే ఉంది. సో ఫస్ట్ డే ప్రాఫిట్ మీరు చూడండి 3,000. ఫస్ట్ ప్రాఫిట్ చూడండి 3,893.
సో దీన్ని మనం క్లోజ్ చేసి 246కి నియరెస్ట్లో ఉన్నది ఎక్కడ ఉంది, 246 నియరెస్ట్ చాలా డీప్ ఓటీఎంకి వెళ్ళిపోతుంది. కాబట్టి మనం ఏం చేద్దాం, రెండింటిని క్లోజ్ చేసి ఫార్ నియరెస్ట్కి వచ్చేద్దాం, 24,200కి వచ్చేద్దాం, 24,200 24,100కి వచ్చేద్దామా, 100. ఇటుపక్క 413 ఇది. ఓకే, మరలా మనం డే బై డే వెళ్దాం. 2,000, 7,000, 16,000 ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది కదా, దీన్ని క్యాన్సిల్ చేసి 235లో నియరెస్ట్లో ఏముందో చూడాలి. నియరెస్ట్లో 235లో ఎట్ ద మనీ దగ్గర నుంచి ఏమీ లేదు, కాబట్టి దీన్ని కూడా మనం ఎగ్జిట్ అయ్యి మరలా ఏం చేస్తాం, ఎట్ ద మనీ దగ్గర 23,800 లేదా 23,700, 441 దగ్గర ఉంది. 441 అంటే 430 దొరికింది ఇది. సో నెక్స్ట్ 445, 4,000, 2,000, ఇది చూడండి 8,000 ప్రాఫిట్ ఉంది కదా, దీన్ని ఎగ్జిట్ అవుతున్నాను. ఇదేమో 269 ఉంది, 269 అంటే అట్లీస్ట్ ఇది. మరలా నేను చూస్తున్నాను 5,000, మళ్ళీ 10,000 ఉన్నదాన్ని, అంటే ప్రాఫిట్స్ వస్తున్న ప్రతిసారి మనం ఏం చేస్తూ ఉండాలంటే బుక్ చేసుకుంటూ ఉండాలి. జనవరి మీకు స్టార్ట్ అయిన దగ్గర నుంచి జస్ట్ అలా కొంచెం ప్రాఫిట్ వచ్చి మళ్ళీ సైడ్ వేస్కి వెళ్ళిపోయింది. మనం మంత్ అండ్ ప్రీమియమ్స్ తీసుకుంటున్నాం కాబట్టి సైడ్ వేస్ మార్కెట్లో కొంచెం లాస్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఇంకా బిఫోర్గా వెళ్ళినటువంటి డేటా కూడా మీరు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మీకు ప్రాఫిట్స్ అనేవి ఉంటాయి. సో ఇది ఓవరాల్గా మనం చేసినటువంటి బ్యాక్ టెస్ట్ ఫ్రెండ్స్. ఇంకా మనకు జనవరి అనేది ఇంకా మిగిలింది. అయితే మనం చేసినటువంటి 4 నెలల్లో మనకు రిజల్ట్స్ ఎలా వచ్చాయి అన్నది మనం చూద్దాం ఫ్రెండ్స్. మనము ట్రేడ్ చేసినటువంటి ఈ నెలలు, ఈ 4 months ప్లస్ జనవరి, టోటల్గా మనకు వచ్చినటువంటి ప్రాఫిట్స్ ఏంటో మనం చూద్దామండి. మొదటి నెలలో 14,805 రూపాయలు ప్లస్ సెకండ్ మంత్ మనకి 16,000 ప్రాఫిట్లో నుంచి 151 రూపాయి మైనస్లోకి వెళ్ళింది. సో 151 రూపీస్ మైనస్ వదిలేసేయండి, ఓకేనా. తర్వాత నెల మనకు 42,975 రూపాయలు. సో ప్లస్ వేస్తే 57,000. అలాగే డిసెంబర్ నెల మనకు 5,400 ప్లస్ జనవరి కూడా మనం చూసినట్లయితే జనవరి 5,200, టోటల్గా మనకు 68,380. సో ఇందులో మనము ఈ 4 నెలలకి కలిపి ఒక 3,380 రూపాయలు మనం ఛార్జెస్ని తీసేద్దాం. ఓవరాల్ మీకు 65,000 మీకు ప్రాఫిట్ ఉందండి. 4.5 నెలలను మనం బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు ఒక నెల మనకు లాస్ వచ్చింది, ఎంత, 151 రూపాయి మాత్రమే. 5 నెలలు కూడా మనకు 16,000 ప్రాఫిట్కి వెళ్ళి మరలా 150 రూపీస్ మనకు లాస్ వరకు వచ్చింది. సో ఆ నెలను మనం వదిలేసాం. సో ఈ రిజల్ట్ అనేది కేవలం 3.5 నెలలకు సంబంధించినటువంటి రిజల్ట్. మీ క్యాపిటల్ ఆల్మోస్ట్ డబుల్ అయింది. అంటే మీరు ఎంతైతే ప్రీమియం పెడుతున్నారో, క్యాపిటల్ పెడుతున్నారో 65,000 నుంచి 70,000, అంతే ప్రాఫిట్ మీకు లాస్ట్ 4 to 4.5 months లోపల మీకు వచ్చినటువంటి రిజల్ట్ ఫ్రెండ్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని స్ట్రాటజీస్ కోసం మన ప్రీమియం గ్రూప్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఈ స్ట్రాటజీస్ అన్ని కూడా లైవ్లోని మీకు వివరించడం జరుగుతుంది, వెబినార్స్లో వివరించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మాతో పాటుగా లైవ్ ట్రేడ్ చేద్దాం అనుకుంటే ఇది నా టెలిగ్రామ్ ఐడి అండి, TPT_Daniel, ఇది మన టెలిగ్రామ్ ఐడి. సో ఈ టెలిగ్రామ్ ఐడి డిస్క్రిప్షన్లో కూడా మీకు ఉంటుంది. అలాగే ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, ప్రీమియం గ్రూప్ ఉంది, క్రిప్టో గ్రూప్ ఉంది. ఎందులోనైనా సరే మీరు మాతో పాటుగా పార్టిసిపేట్ చేయొచ్చు. సో మర్చిపోకండి, ఒకవేళ ఎవరైనా ఫ్రీ ఎడ్యుకేషనల్ గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటే LIC Blue ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకుని మన రెఫరల్తో, సో మీరు ఓపెన్ చేసుకున్న డీటెయిల్స్ అనేవి నాకు సెండ్ చేయండి. నేను మీకు ఫ్రీ ఎడ్యుకేషనల్ గ్రూప్ సంబంధించినటువంటి గ్రూప్ యాక్సెస్ ఇస్తాను. అలాగే ధన్లో కూడా మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే, ధన్లో ఓపెన్ చేసుకున్నా లేదా LIC Blueలో ఓపెన్ చేసుకున్నా, ఈ రెండింటిలోని దేనిలో మన రెఫరల్ ద్వారా ఓపెన్ చేసుకున్నా మీకు కంప్లీట్గా ఎడ్యుకేషనల్ గ్రూప్ అనేది లైఫ్ టైం ఫ్రీ యాక్సెస్ ఉంటుంది. నేను ట్రేడింగ్ చేస్తున్నంత కాలం కూడా మీకు ఆ గ్రూప్ అనేది రన్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మరలా మరొక వీడియోతో కలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.